తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా తండ్రి, ఇగోనని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఉదయకాల సమయం మొదలుకొని నాయనా ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం నాయన. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమనైన. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ నీకే ఘనత. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సమాధానకర్త దేవ మీకే ఘనత. ఆది సంబుద్ధుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. పాపులమైన మా కొరకు ప్రాణమించినటువంటి మా ప్రభా మీకే మహిమ. జీవము కలిగినటువంటి మా దేవ నీకే స్తోత్రం. మహిమ గల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. భూమి ఆకాశమును సూచించినటువంటి మా దేవ నీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. కీర్తన నీడునటువంటి మా ప్రభా మీకే ఘనత. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. జాలిగల దైవమా మీకే మహిమ. బలము గల మా దేవ మీకే ఘనత. ఇజ్రాయెల్ కాపురం అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగా నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ గలట మా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి, ఇదిగో నాయన మేము సచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి ఇదిగో తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి నాయన మీ ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రిగా ఆత్మ సంబంధమైన నూతన జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇగోనైనా మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన వారు ఇప్పటి వరకు తండ్రి ఇగోనైనా మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇగోనైనా హెబ్రీ 8:12 మీరు సెలవిచ్చిన ప్రకారము తండ్రి నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకి నీ అన్నడను జ్ఞాపకం చేసుకొనని తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. ఇగో తండ్రి అటు రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉండమని ఉన్నట్లు తండ్రి మమ్మల్ని క్షమించమని ఇగోనైనా ఇక తండ్రి మేము పవిత్రుడైనట్లు ఇష్టపడతా మా పాపములు పరిహరించమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయమనైనా మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి. ఇగోనైనా ప్రభా నీవు దయాళుడు కనుక క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవని తండ్రి మీకు మొరపెట్టుకునిచున్నాం. వారి అందరి ఎడల కృపాస్యము గలవాడవు తండ్రి. ఇగోనైనా మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన మీ మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగాను నిందారతులుగాను బ్రతుకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము రక్షణ చివరి వరకు కొనసాగటానికి కావాల్సినటువంటి ఓర్పును, సహనము, వివేకమును, జ్ఞానము, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించిన తండ్రి. నిజమైన అపోస్తులు వెళ్ళే తండ్రి నాయన మేము తండ్రి బంధకాలలో కూడా తండ్రి నేను ఏ విధమైన బంధకాలలో కూడా తండ్రి నాయన ఏ విధమైన ఆ విధముగా తండ్రి ఏ విధంగా అయితే మీ అపోస్తులు తండ్రి బంధకాలలో సహితం ఎలా స్తుతించారో తండ్రి అట్టిగా తండ్రి మేము ఎటువంటి బాధల్లోనూ ఎటువంటి ఇబ్బందుల్లోనున్న తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు నాయన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇక తండ్రి నాయన తండ్రి మా మార్గంలో ఏర్పడకు తండ్రి తమ మార్గంలో ఏర్పరచుకుంటారు నరుల వశంలో లేదని మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించుట వారి వశంలో లేదని ఎరుగుదరని మీరు 20:13 సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఇగోనైనా మేమైతే అల్పులము, అభాగ్యులము తండ్రి నాయన మాలో ఏమీ లేదయ్యా తండ్రి. సమస్తము నీవే కార్యములు జరిగించి దేవుడు నాయన మీకు అసాధ్యమైనదంటూ ఏం లేదు తండ్రి. నాయన మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించి తండ్రి మీతో పాటు తండ్రి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కపటపు నడతన మాకు దూరం చేయండి తండ్రి. మీ ఉపదేశం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి మాకు బుద్ధి దయచేయమని నాయన. అప్పుడు మా పూర్ణ హృదయంతోనూ దాని ప్రకారము నాయన పూర్ణ మనసుతో దాని ప్రకారం ప్రవర్తించుకుందాం నాయన. దాని ప్రకారం నడుచుకుందాము తండ్రి.
ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయమని వేడుకుంటున్నాను నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షంలో మాకు దయచేయమని మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో వేడుకుంటున్నాం నాయన. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపము మమ్మల్ని ఏలనీయకము నా తండ్రి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలు విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మా నోటికి కావలించము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా పాపము చేయవారితో కూడా దుర్నీతి కార్యములు చెరపడకుండానట్లు తండ్రి. మా మనస్సులో దుష్కార్యములకు తిరగనీయకమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడా ఇగో యెహోవా మీకే మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే నాయన. సజీవులైన భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. యెహోవా నీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమల నుండి తప్పించు నాయన. ఇగో తండ్రి నాయన నేను మీ సేవకుడు తండ్రి. మీ బట్టి నాయన మీ కృపను బట్టి మా ప్రాణముల శ్రమల నుండి తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. దయమేడ కరుణమేడ మీ పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. మీ పరిశుద్ధాత్మతో నాయన ప్రార్థన మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. ఇగనైనా మేము ఇగనైనా మా ఆత్మతోనూ తండ్రి ఇగనైనా మనస్సుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేయనట్లు మాకు నేర్పించండి తండ్రి. ప్రార్థనతో పుట్టిన ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి తండ్రి. నాయన మహోన్నతుడైన దేవునికి మా కార్యము సఫలం చే దేవునికి తండ్రి మేము మొరపెట్టుకుంటున్నాము నాయన. ఇక ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షించడానికి సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇక రక్షణ మార్గంలో తండ్రి ఇక నేను కుడి కానీ ఎడమ కానీ తిరగకుండానట్లు తండ్రి తిన్నగా తండ్రి మీ వైపు సూటిగా చూస్తున్నట్లు నేను సహాయం చేయండి అయినా. మరి ముఖ్యంగా తండ్రి ఇర్మియా 35:2 తండ్రి ఇక నాకు మొర్రపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేతునని సెలవిచ్చున్నావు తండ్రి. లేఖనములను దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోన్నతలు వెలిగించండి అయినా. ఇంకా తండ్రి మరి ముఖ్యంగా దానియేలు వలె యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పండి నైనా. ఇర్మియా వలె రోధించి ప్రార్థన చేసే ఆత్మశక్తిని ఇవ్వండి అయినా. ఇక నేను నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి. పూర్ణమైన మనసుతో పూర్ణమైన ఆత్మతో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన తండ్రి ఇక నేను మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇక నేను జీవికి రావటం మాకు అనుగ్రహించదని వాగ్దానం చేసినావు కదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా చేపట్టుకుందామని మా పరుగులు చివరి వరకు నాయన కొనసాగించడానికి సహాయము మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి అయ్యా. యేసయ్యా మీ సన్నిధిలో సహాయం చేయండి అయినా. ఇగో తండ్రి మా పక్షాన వాద్యమాడే దేవుడునైనా మా పక్షాన నైనా ప్రార్థన చేసే దేవుడునైనా నీకు తండ్రి మా పక్షాన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము గాయించిన దేవుడు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం చేయండి తండ్రి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకము తీర్పు తీర్చబోయాడు ఒక దినము నిర్ణయించున్నాడని మృతుల నుండి ఆయన లేపినందున అవును ప్రభా నాయన మిమ్మల్ని తండ్రి ఏ విధంగా లేపి ఉన్నారో తండ్రి లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసి ఉన్నాడని సెలవిస్తున్నది కదా తండ్రి నాయన. ఇక తండ్రి మేమందరము తండ్రి ఇక నాయన ప్రథమ పౌరుడుగా తండ్రి ఇక పరలోక ప్రథమ పౌరుడుగా తండ్రి మీరు తండ్రి సన్నిధికి చేరి ఉన్నారు నాయన. ఇక నువ్వు చేరి ఉన్నావు నీ కుమారుని చేర్చి ఉన్నావు తండ్రి. ఇదిగోనైనా మమ్మల్ని కూడా ఇక మీ కుమారుని ద్వారా తండ్రి మీ సన్నిధికి నాయన మేము వచ్చినట్లు తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన మీ కృప కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇకనైనా మత్స్యము కడుపులో తండ్రి యోనా ఏ విధముగా అయితే తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేసినో తండ్రి అట్టి రీతిగా తండ్రి మేమందరము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మా కృప చూపించండి ఆయన సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇక నేను బుద్ధిహీనులు తండ్రి తమ ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకుంటారని లేఖనం సెలవిస్తుంది కదా తండ్రి. మేము బుద్ధిహీనుల వలె కాకుండా బుద్ధి గలవారుగా ఉండినట్లు ఆయన సహాయం చేయండి తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయపతిగానైనా మీ ప్రియకుమారుడి రాకడ తండ్రి అనేకుల ఆలస్యం అనుకున్నట్లు మేము అనుకోక తగుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించిన ఆలస్యం చేయవాడు కాడు కనుక ఎవడను నశింప చేయవలని ఇచ్చేంపగా అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని తండ్రి మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇకనైనా మేము మాత్రం తండ్రి ఏ విధమైనటువంటి నాయన లోపమునకు చోటు ఇవ్వకుండా ఇకనైనా పేతురు రాసిన పత్రిక 2:6 తండ్రి సుధమ గుమ్మరాల పట్టణంలో భస్మం చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతంగా ఉంచటకే వాటిని నాశనం చేశానండి మీరు లేఖనంలో సెలవిచ్చారు తండ్రి. ఇదిగోనైనా
లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోమని అంటున్నారు తండ్రి. నిజమే తండ్రి. లోతు భార్య లోకాశలను వేడువక తండ్రి తండ్రి నన్ను వెనక తట్టు చూసి తండ్రి ఉప్పుస్తంభం అయిపోయింది నాయన. ఇవన్నీ తండ్రి మేము లేఖనములను తండ్రి మా హృదయంలో పదులుపరుచుకొని తండ్రి నాయన మేము ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో నాయన పరిశుద్ధులుగా నాయన మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. ఇక లేఖనంలో దేవుని శక్తి అయినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి నాయన. కానీ మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా ఇకనైనా ప్రభా మహత్యము కలిగినటువంటి భీకరుడమైనటువంటి మా దేవ నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా ప్రభా. మీ మాటలను తృణీకరించి పాపం చేసిన వారము ప్రభా నీవే నీతిమంతుడవు నాయన. మీ ప్రేమను బట్టి మీ నామాన్ని బట్టి మమ్మల్ని మన్నించి తండ్రి ఇదిగోనైనా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి పరిశుద్ధులైనటువంటి మా తండ్రి మేము మేము లోకంలో కానీ సంఘంలో కానీ ఏ విధమైన గొడవలో పడకుండా తండ్రి ఒకవేళ ఏదైనా మా మీద చెడుగా మాట్లాడినా క్షమించి సిద్ధ మనస్సునివ్వండి నాయన. సమాధానం కలిగి ఉండుటకు మా హృదయాలను స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.